కోటవరట్ల బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో 8 మంది చనిపోయారు. క్షతగాత్రులకు వైద్యం కొనసాగుతోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు క్షతగాత్రులను మెడికవర్కు తరలించారు వారి బంధువులు. మడగల జానకిరామ్, సియాద్రి గోవింద్కు మెడికవర్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. మరో 4 కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో మరో 2 క్షతగాత్రులు చికిత్స తీసుకుంటున్నారు. 90% కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు జల్లూరి నాగరాజు, మడగల జానకిరామ్. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, వారి బంధువులు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారని తెలుస్తోంది. యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్కి పంపించలేదా, మెడికవర్ హాస్పిటల్కి? గుడ్ మార్నింగ్ హరి. క్షతగాత్రులను నర్సీపట్నంలో ఏరియా ఆసుపత్రికి 2 తరలించారు. విశాఖలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రికి 6 క్షతగాత్రులను నిన్న సాయంత్రం తరలించడం జరిగింది. అయితే చికిత్స పొందుతున్నటువంటి 2 క్షతగాత్రులు ఎవరైతే మడగల జానకిరామ్ అలాగే సియాద్రి గోవింద్ అనే 2 క్షతగాత్రులను వారి బంధువులు నేరుగా మెడికవర్ ఆసుపత్రికి విల్లింగ్ ఇచ్చి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే మెరుగైన వైద్యం ప్రైవేట్ ఆసుపత్రులు అయితే అందుతుందని వారు భావించి అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. మరో 4 క్షతగాత్రులు కింగ్ జార్జ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఎవరైతే జల్లూరి నాగరాజుతో పాటు మడగల జానకిరామ్ వీరిద్దరూ 90% కాలిన గాయాలతో ఆసుపత్రికి రావడం జరిగింది. అందులో నేపథ్యంగానే పూర్తిగా వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి. అయితే నిన్న ప్రమాదం జరిగిన తర్వాత పేలుడు దాటికి 8 మంది అక్కడ పనిచేస్తున్నారు. అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మిగతా గాయాలతో ఉన్నవారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూర్తిగా ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు వెల్లడించారు. అయితే తొలుత 5 క్షతగాత్రులు మాత్రమే కింగ్ జార్జ్ ఆసుపత్రికి రావడం జరిగింది. మరో క్షతగాత్రుడు వెంకట సాయిని కాస్త ఆలస్యంగా అధికారులు కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేర్చడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి జల్లూరి నాగరాజు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అతని పరిస్థితి పైన అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా 90% కాలిన గాయాలతో ఆయన ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఇక్కడి నుంచి సిఐఎస్ఆర్ అనే బ్లాక్ కూడా తరలించడం జరిగింది. పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 6 కూడా చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే 2 క్షతగాత్రులకు సంబంధించినటువంటి బంధువులు వారిద్దరిని కూడా మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అందుతున్నటువంటి వైద్యంపై వారికి నమ్మకం లేదనే ఉద్దేశంతో విల్లింగ్ ఇచ్చి పూర్తిగా వారిద్దరిని కూడా మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఇంకా అక్కడికి ఎవరు అధికారులు చేరుకోలేదు. వారికి సంబంధించినటువంటి యోగక్షేమాలు కూడా తెలుసుకున్నటువంటి సందర్భం లేదనే చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక క్షతగాత్రులను తరలించే విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వహించిందనే చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా ప్రమాదం 12-1 గంట మధ్య జరిగితే సాయంత్రం క్షతగాత్రులు కింగ్ జార్జ్ ఆసుపత్రి చేరుకునే సమయాన్ని చూస్తే కనుక పూర్తిగా 5-6 గంటల మధ్యలో క్షతగాత్రులు కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేరుకున్నారంటే దాదాపుగా 5-6 గంటల జాప్యం జరిగిందని చెప్పి పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బంధువులు కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఒక్క 108 అంబులెన్స్ కూడా ఎక్కడ కనిపించలేదు. ప్రైవేట్ అంబులెన్సుల్లోనే పూర్తిగా క్షతగాత్రులందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 6 క్షతగాత్రులను కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించిన తర్వాత 2 బంధువులు వారి విల్లింగ్ ఇచ్చి వారిద్దరిని కూడా తీసుకెళ్లడం జరిగింది. 4 అయితే మాత్రం కింగ్ జార్జ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో జల్లూరి నాగరాజుతో పాటు మడగల జానకిరామ్ పరిస్థితి అయితే విషమంగా ఉంది.